హాయ్ హలో. మీకు ఇంతకుముందు అడిగాను కదా క్వశ్చన్. టౌను, సిటీకి, మెట్రోపాలిటన్ సిటీకి, కాస్మోపాలిటన్ సిటీకి, ఈ నాలుగు సిటీస్, ఈ నాలుగు కేటగిరీల్లో మన హైదరాబాద్ అనేది ఏ కేటగిరీ కింద వస్తుందని అడిగాను. దాని ఆన్సర్ వచ్చేసరికి రైట్, మీరు అన్నదే కరెక్ట్. మెట్రోపాలిటన్ సిటీ. మెట్రోపాలిటన్ సిటీని అసలు డెఫినేషన్ ఏంటి? దేని మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏదైనా ఒక నగరంలో 10 లక్షల జనాభా దాటితే దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా అంటారు. భారతదేశంలో అఫీషియల్గా 10 లక్షలు దాటిని చాలా ఉన్నాయి, కానీ అంటే దగ్గర దగ్గర 100 నగరాలు ఉన్నా కూడా ఇప్పుడు దాకా భారతదేశంలో అఫీషియల్గా గుర్తించింది మొత్తం కూడా 9 నగరాలు. 9 నగరాల్లో మెట్రోపాలిటన్ సిటీ కేటగిరీ కింద భారత్లో ఇప్పుడు దాకా గుర్తించారు. ఆ 9 నగరాల్లో ఒకటి హైదరాబాద్. మన హైదరాబాద్ కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీ. దీంట్లో మన ప్రజెంట్ మెట్రోపాలిటన్ సిటీలో హైదరాబాద్లో ప్రజెంట్ ఉన్న జనాభా 1,15,00,000 దాకా ఉంది. ఆ, ఈ 9 మెట్రోపాలిటన్ సిటీస్లో అత్యధిక జనాభా కలిగినట్టు ఢిల్లీలో 3,30,00,000 మంది ఉన్నారు. నెక్స్ట్ ఢిల్లీ తర్వాత పొజిషన్లో ముంబై మెట్రోపాలిటన్ సిటీ ఉంది. దీని జనాభా వచ్చేసరికి 2,15,00,000 మంది ఉన్నారు. మూడో ప్లేస్లో వచ్చేసరికి మన కోల్కతా నగరం ఉంది. దీని జనాభా వచ్చేసరికి 1,50,00,000 ఉన్నారు. మన హైదరాబాద్ అనేది 6th ప్లేస్లో ఉన్నది. మన హైదరాబాద్ కంటే పైన పొజిషన్లో, వరుసగా 2 పొజిషన్లో 4వ స్థానంలో బెంగళూరు ఉన్నది. ఇక్కడ వచ్చేసరికి 1,40,00,000 మంది జనాభా ఉన్నారు. తర్వాత స్థానంలో 5వ స్థానంలో చెన్నై ఉన్నది. చెన్నై వచ్చేసరికి 1,20,00,000 మంది జనాభా ఉన్నారు. మన హైదరాబాద్ వచ్చేసరికి 1,10,00,000 జనాభాతో 6వ స్థానంలో ఉంది. మన తర్వాత వచ్చేసరికి అహ్మదాబాద్, ఆ తర్వాత సూరత్, చివరిగా పూణే అనేది మెట్రోపాలిటన్ నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ 9 నగరాలు వచ్చేసరికి మహారాష్ట్రలో ముంబై అండ్ పూణే 2 నగరాలు ఉన్నాయి. తర్వాత 2 నగరాలు వచ్చేసరికి అహ్మదాబాద్, సూరత్, ఇవి గుజరాత్లో 2 నగరాలు మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయన్నమాట. ఈ 9 నగరాలు అనేవి భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి రకరకాల మొత్తం భారతదేశంలో రకరకాల పొజిషన్లో ఉన్నా కూడా వీటిలో ఉన్నసరికి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఒకటే ఉంది. ఈ ఈ ఒక ప్రధానమైన ఈ నగరాల్లో లక్షణం ఏంటంటే దేశం నలుమూల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడి వాళ్ళ యొక్క దైనందిన జీవితం గడుపుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ నగరాల్లో వచ్చేసరికి ఈ మెట్రోపాలిటన్ నగరాల్లో జనాలు ఒక ఒక భాష కంటే ఎక్కువ భాషలు మాట్లాడుతూ ఉంటారు. అవి ఒక్కసారి వచ్చేసరికి 3-5 రకాల భాషలు కూడా ఆ స్టేట్లో అట్ ద సేమ్ టైం ఆ స్టేట్లో ప్రధానమైన అధికార భాష ఒకటిన్నా కూడా ఈ నగరాల్లో 5-6 భాషలు మాట్లాడే జనాలు ఉంటారు. ఈ 5-6 భాషల జనాలతో పాటు రకరకాలైనటువంటి కల్చర్స్, అంటే అవి దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్చర్స్ను కూడా వీళ్ళు జనాలు తీసుకొని వచ్చి ఒక మిక్స్డ్ కల్చర్ అనేది ఈ నగరాల్లో, మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా కనబడుతుంది. ఈ నగరాల్లో మెయిన్ ప్రధాన లక్షణం ఏంటంటే ఈ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ అనేది మనకి భారతదేశం యొక్క ఈ నగరాల్లో యొక్క మెయిన్ మనకు కనపడేటువంటి ఫ్యూచర్ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇది భారతదేశం యొక్క ప్రధాన లక్షణం కింద ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి. ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది మనం ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కనపడుతుంది. ఎందుకంటే భారతదేశం నుంచి నలుమూల నుంచి జనాలు వచ్చి వివిధ మతాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు, వివిధ సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకచాట కలిగి వాళ్ళ జీవనోపాధికి ఒక లక్ష్యంతో ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అందువల్లటువంటి ఈ రకరకాలైన భిన్న సాంప్రదాయాలన్నీ కూడా కలిసి ఒక మిక్స్డ్ కల్చర్గా ఈ పట్టణాలు విరాజిల్లుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటికి ఒక మిక్స్డ్ కల్చర్ అండ్ ఒక అండర్స్టాండింగ్ అనేది వీళ్ళ మధ్య ఒకటి కాలానుగుణంగా క్రమేపీ పెరుగుతూ ఉంటుందన్నమాట. దాన్నే మనం ఏమనొచ్చు అంటే నాగరికత అనొచ్చు. అంటే ఏంటంటే ఈ ప్రధాన లక్షణం ఏంటంటే ఈ నగరాల్లో, మెట్రోపాలిటన్లో ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక అండర్స్టాండింగ్, పరమత సహనంతో కానీ వేరే ప్రాంతాల వాళ్ళని కూడా వాళ్ళ సహోదరులుగా గుర్తించి వాళ్ళు వచ్చినటువంటి మెయిన్ ప్రాథమికత, కొంతమంది చదువు కోసం రావచ్చు, కొంతమంది వ్యాపారం కోసం రావచ్చు, కొంతమంది ఉద్యోగం కోసం రావచ్చు, రకరకాలైన ఉద్దేశాలతో వచ్చినప్పటికీ కూడా జనాలు సహోదర భావంతో మెలుగుతూ ఉంటారనమాట. నగరాలు అనేవి, మెట్రోపాలిటన్ నగరాలు భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వానికి సహాయపడటమే కాకుండా భారతదేశం యొక్క ముఖ్య లక్షణమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం కానీ, పరమత సహనం కానీ, జనాల మధ్య సహోదర భావాన్ని పెంపొందించడానికి ప్రధానంగా కృషి చేస్తూ ఉంటాయి. వల్ల ఈ నగరాల యొక్క సస్టైనబిలిటీ, కంటిన్యూటీ, ఇంటిగ్రిటీ అండ్ డెవలప్మెంట్ అనేది భారతదేశానికి చాలా 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 ముఖ్యం. దీని యొక్క డెవలప్మెంట్, ఈ నగరాల యొక్క అభివృద్ధి అనేది భారతదేశానికి అభివృద్ధికి సహాయంగా
ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడటమే కాకుండా భారతదేశ జాతీయతకి సమగ్రతకు కూడా ఇవి పట్టుకొమ్మల్లాగా ఆధారంగా నిలుస్తున్నాయి.